నమస్తే, జీవీఎస్ హియర్. ఈరోజు మనం అంటే 25th January స్టాక్ మార్కెట్లో విశ్లేషణ డిస్కస్ చేద్దాం. సో మీరందరూ చూసినట్టే ఈరోజు మొత్తం మార్కెట్ పడింది. మార్కెట్ అంటే మీకు లార్జ్ క్యాప్, మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ అన్నీ పడ్డాయి. లార్జ్లీ సెక్టరల్ ఇండిసెస్ కూడా అన్నీ పడ్డాయి. అంటే మీకు ఫార్మా కానీ, ఐటీ కానీ, బ్యాంకింగ్ సెక్టర్ కానీ అన్ని సెక్టర్స్ కొంచెం కరెక్ట్ అయ్యాయి ఈరోజు. డాక్టర్ సచిన్ రాజ్ అత్యాధునిక వరల్డ్ క్లాస్ ఫిజియోథెరపీ ట్రీట్మెంట్ తో అన్ని రకాల నొప్పులకు శాశ్వత పరిష్కారం. అయితే ఇందులో మనకి పడటం పెరగటం అనేది ఒక డేటా పాయింట్, కానీ దాని వెనకాల బ్యాక్గ్రౌండ్ అండర్స్టాండింగ్ మనకి అంతకంతకి స్టాక్ మార్కెట్ గురించి ఇన్సైట్స్ ఎక్కువ వస్తాయి అన్నమాట. నా పర్పస్ అది. సో ఈరోజు నేను బ్యాంకింగ్ సెక్టర్ గురించి కొన్ని డీటెయిల్గా చెప్తాను మీకు. ఈ బ్యాంకింగ్ సెక్టర్కి ఒక ఇండెక్స్ ఉంది, బ్యాంక్ నిఫ్టీ అంటారు. నిఫ్టీ అంటే నేషనల్ స్టాక్ ఎక్స్చేంజ్ వాళ్ళు క్రియేట్ చేసిన బాస్కెట్ ఆఫ్ స్టాక్స్ అనమాట. అది దానికి లేబుల్ బ్యాంక్ నిఫ్టీ అన్నారు. ఇందులో బ్యాంక్స్ చాలా ఉన్నా కూడా ఈ బాస్కెట్లో 12 స్టాక్స్ ఉన్నాయన్నమాట. లైక్ ఐసిఐసిఐ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, మీకు కోటక్ మహీంద్రా బ్యాంక్, ఏయూ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, బంధన్ బ్యాంక్, మీకు యాక్సిస్ బ్యాంక్, ఇట్లా 12 బ్యాంక్స్ ఉన్నాయన్నమాట. ఈ 12 బ్యాంక్స్ కలిపి ఒక ఇండెక్స్ క్రియేట్ చేశారు. ఆ ఇండెక్స్ కూడా పడింది. దానిలో కొన్ని బ్యాంక్స్ పడ్డాయి. ఇండెక్స్ పడితే స్టాక్స్ అన్నీ పడితేనే ఇండెక్స్ పడుతుంది. అయితే దీని అనాలిసిస్ చూస్తే మనం ఏమవుతోంది బ్యాంకింగ్ సెక్టర్లో అనేది ఒక అండర్స్టాండింగ్ ఉండాలి. మెయిన్గా బ్యాంకింగ్ సెక్టర్కి ఒక ఛాలెంజ్ వచ్చింది. అది ఏంటంటే డిపాజిట్ గ్రోత్ స్లోగా తగ్గుతోంది. అది ఎందుకు జరుగుతోంది అంటే ఈ ఎన్బిఎఫ్సిస్ ఏవైతే ఉన్నాయో, నాన్ బ్యాంక్ ఫైనాన్షియల్ కంపెనీస్, ఈ టెక్నాలజీ రావటం వల్ల వాళ్ళు చాలా ఫాస్ట్గా, అంటే బ్యాంకింగ్ సెక్టర్కి ఆర్బీఐ గైడ్లైన్స్, రెగ్యులేషన్స్ చాలా ఎక్కువ ఉంటాయి, ఎన్బిఎఫ్సిస్కి అన్నీ ఉండవు. అందుకని ఆ ఎన్బిఎఫ్సిస్ వాళ్ళు లోన్స్ చాలా ఫాస్ట్గా ఇవ్వటం మొదలుపెట్టారు. దానివల్ల కొంచెం ఛాలెంజ్ తయారవుతోంది. సో దాంట్లో మెయిన్గా ఏంటంటే మీకు ఈ బజాజ్ ఫైనాన్స్ లాంటివి ఆన్లైన్ రియల్ టైంలో మీకు ఫ్యూ మినిట్స్లో లోన్ శాంక్షన్ చేసేస్తున్నారు. సో దీనివల్ల కొంచెం డిపాజిట్ గ్రోత్ ఛాలెంజ్. అది ఒక పర్టికులర్ బ్యాంక్ అని కాదు, అది ఒక రీజన్. అది మనం దృష్టిలో పెట్టుకోవాలి. తర్వాత దానివల్ల ఇంపాక్ట్ ఏం జరుగుతోంది అంటే నిమ్ అంటారు, నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. అంటే డిపాజిట్ రేట్స్ ఎంత ఉన్నాయి, లెండింగ్ రేట్ ఎంత ఉంది, ఈ రెండింటి డిఫరెన్స్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్. సో ఒక బ్యాంక్ వల్ల పర్ఫార్మెన్స్ తెలుసుకోవాలి అంటే మనం నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఒక ఇండికేటర్ అన్నమాట. సో మన ఈ ముఖ్యమైన బ్యాంక్స్ చూసుకుంటే 3.67, 3.6 ఆ రేంజ్లో ఉన్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్కి, ఐసిఐసిఐ బ్యాంక్కి, అట్లాంటి వాటికి. ఇంతకుముందు ఒకనొకప్పుడు 4.5, 5 కూడా ఉండేవి. సో స్లోగా ఆ మార్జిన్ ష్రింక్ అవుతుంది. దానికి కాంపిటీషన్ ఒక రీజన్. అదొకటి మనం దృష్టిలో అంటే చేంజెస్ ఇన్ ద బ్యాంకింగ్ సెక్టర్ చెప్తున్నాను నేను. దానివల్ల కూడా బ్యాంకింగ్లో కొన్ని కరెక్షన్స్ అవుతాయి. రెండో రీజన్ ఏంటంటే ఈ ఒక ముఖ్యమైన చేంజ్ విచ్ ఈస్ బీయింగ్ డిస్కస్, మార్కెట్లో డిస్కషన్లో ఉంది ప్రస్తుతం. అది ఏంటంటే ఇంతకు ముందు వరకు ఈ పెద్ద పెద్ద ఇండస్ట్రియల్ హౌజెస్కి బ్యాంక్ లైసెన్స్ ఇవ్వలేదు. ఎందుకంటే వాళ్ళు డిపాజిట్స్ తీసుకుని వాళ్ళ కంపెనీలకే ఫండింగ్ చేసుకుంటారని ఒక రెస్ట్రిక్షన్ పెట్టింది ఆర్బీఐ. కానీ ఇప్పుడు మనకి రాబోయే నెక్స్ట్ 20-25 years ఎకనామిక్ గ్రోత్కి మీకు 4-5 బ్యాంక్స్ సరిపోవు. సో బ్యాంకింగ్ లైసెన్సెస్ చాలా ఎక్స్పాండ్ చేయాలి. వాటికి నెట్వర్త్ అవన్నీ ఉంటాయి. అందులో డిమాండ్స్ కూడా చాలా ఉన్నాయి. ఇండస్ట్రియల్ హౌజెస్, రిలయన్స్ కానీ, మహీంద్రాస్ కానీ, వీళ్ళందరూ కూడా మాకు కావాలంటే మాకు కావాలి లైసెన్స్ అని ఆర్బీఐ డోర్స్ నాక్ చేస్తున్నారు. సో దానివల్ల కూడా మనకి కొన్ని చేంజెస్ రాబోతున్నాయి. సో ఈ ఎన్బిఎఫ్సిస్కి ఏమో బ్యాంకింగ్ లైసెన్స్ రావచ్చు, కొన్నిటికి ఇండస్ట్రియల్ హౌజెస్కి కూడా బ్యాంకింగ్ లైసెన్స్ రావచ్చు. పాసిబిలిటీస్ ఉన్నాయి, బడ్జెట్లో మనం వెయిట్ చేయాలి. అలాగే బ్యాంక్స్ కూడా ఎన్బిఎఫ్సిస్ ఒక సెపరేట్ కంపెనీ పెట్టుకుంటున్నాయి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యాంక్స్ విచ్ ఈస్ ఫ్లోటింగ్ ది హెచ్డిఎఫ్సి ఫైనాన్షియల్ సర్వీసెస్. అంటే ఏంటి, ఆన్లైన్లో వాళ్ళు కూడా లెండింగ్ స్పీడ్గా ఇచ్చి ఈ ఆర్బీఐ రెస్ట్రిక్షన్స్ నుంచి తప్పుకొని
యూనో ఇంకొంచెం ఫాస్ట్గా ఇచ్చేసి డిపాజిట్స్కి కొంచెం ఎక్కువ రేట్స్ ఇచ్చి బ్యాంక్ రేట్స్కి 7.5% అంటే ఇప్పుడు చాలామంది ఎన్బిఎఫ్సిస్ 9%, 10% ఇస్తున్నారు. సో దానివల్ల బ్యాంక్స్ మీద ప్రభావం పడుతుంది. ఈ చేంజెస్ మూలంగా మీకు బ్యాంకింగ్ సెక్టర్లో ముఖ్యంగా బ్యాంక్స్కి కొంచెం ప్రెషర్ అంటే ఒత్తిడి పెరిగి కొంచెం కరెక్షన్ వచ్చింది. అది ఒక యాంగిల్ ఆఫ్ అనాలిసిస్ అది. బట్ గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఇప్పుడు జియో ఫైనాన్షియల్ సర్వీసెస్ ఉంది, మీకు తెలుసు అది రిలయన్స్ అంబానీ వాళ్ళ గ్రూప్, అందులో వాళ్ళు కూడా ఈ లెండింగ్లోకి స్టార్ట్ అయ్యారు. సో ఎంతమందికి లో కాస్ట్ క్రెడిట్, రీటైల్ క్రెడిట్, కార్పొరేట్ క్రెడిట్ రెండిట్లో కూడా వాళ్ళు మనీ బ్యాక్స్ బిలియన్స్ ఆఫ్ డాలర్స్, లక్షల కోట్లతో వాళ్ళు ఈ ఫీల్డ్లోకి వచ్చారు. దీనికి అంతటికీ మూల కారణం ఏంటంటే మన ఎకానమీ ఇప్పుడు ఏదైతే $3.5 ట్రిలియన్ అని అంటున్నామో ఈ 25 ఇయర్స్లో నేను మొన్న చెప్పినట్టుగా ఒక 10 times పెరిగే అవకాశాలు ఉన్నాయి. అంటే ఎకానమీ అంత ఎక్స్పాండ్ అవుతుంది అంటే ఇండస్ట్రీస్ అన్ని ఎక్స్పాండ్ అవుతే క్రెడిట్ ఎక్స్పాన్షన్ అవుతుంది. ఇంత క్రెడిట్ ఎక్స్పాన్షన్ అవుతే కన్జ్యూమర్ క్రెడిట్ అవుతుంది, రీటైల్ క్రెడిట్ ప్లస్ కార్పొరేట్ క్రెడిట్. ఇది ఉన్న బ్యాంక్స్ సరిపోవు, అంటే యూ నీడ్ లాట్ ఆఫ్ మనీ. అందుకని ఇందులో ఎవరు ఫాస్ట్గా టెక్నాలజీ యూస్ చేసి రూరల్ ఏరియాలు, రిమోటెస్ట్ విలేజ్లో వాళ్ళకు కూడా క్షణాల్లో డబ్బు అందేటట్టుగా టెక్నాలజీ లివరేజ్ చేసి చేయాలి అంటే ఈ బ్యాంక్స్కి కొంచెం స్పీడ్ లిమిట్స్ ఉన్నాయి ఆర్బీఐస్ వల్ల. అందుకని ఎన్బిఎఫ్సిస్ కొంచెం ఫాస్ట్గా ముందుకెళ్తున్నాయి. ఎన్బిఎఫ్సిస్ చాలామంది బ్యాంక్స్ దగ్గర తీసుకుని రీటైల్కి లోన్ ఇచ్చి ఆ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ చేస్తారు. కొంతమంది డైరెక్ట్గా డిపాజిట్స్ కూడా డైరెక్ట్గా రీటైల్ కన్జ్యూమర్స్ నుంచి తీసుకోవడం మొదలుపెట్టారు. సో ఈ చేంజెస్ యూ హ్యావ్ టు కీప్, అంటే మన దృష్టిలో పెట్టుకోవాలి. ఓకే, సెక్టర్లో చేంజెస్ కారణం ఈ బ్యాంక్స్ కింద పడటానికి, కరెక్షన్ అవడానికి కారణం కొంచెంగా ఈ కాంపిటేటివ్ ల్యాండ్స్కేప్ అంటారు, అది మారుతోంది. అది కొంతమందికి ఎక్కువ మారుతుంది, కొంతమంది తక్కువ మారుతుంది. అయితే ఎలాగో సబ్జెక్ట్ మాట్లాడుతున్నాం కాబట్టి కొన్ని బేసిక్ పారామీటర్స్ మీరు చూసుకోవాలి. హెచ్డిఎఫ్సి బ్యాంక్ ప్రస్తుతానికి 16.3 PEలో ఉంది, అంటే ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ అంటారు. అంటే వాళ్ళకు వచ్చే ఒక షేర్కి వచ్చే లాభం మీద 16 times దాని ప్రైస్ కోట్ అవుతుంది యాజ్ ఆఫ్ నౌ. 12 to 16 చాలా రీజనబుల్ ప్రైస్. అది ఇంకా కరెక్ట్ అవుతుంది మనం చెప్పలేము, కానీ ఇట్స్ నాట్ ఎ హై PE, అంటే హై ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్లో లేదు. ఐసిఐసిఐ బ్యాంక్ 16.8లో ఉంది, అలాగే ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్. యాక్సిస్ బ్యాంక్ 24.5లో ఉంది. దానికి కారణం వాళ్ళు ఆఫ్కోర్స్ ఒకటి ఈ సిటీ బ్యాంక్ రీటైల్ సర్వీసెస్ ఎక్వైర్ చేసుకున్నారు, దాని కాస్ట్ చాలా ఉంటుంది. కొంత ఈక్విటీ స్ట్రక్చర్ మారి కొంత ప్రాఫిటబిలిటీ ఎఫెక్ట్ అయ్యి ప్రస్తుతానికి వాటి ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్లో ప్రాఫిట్స్ కొంచెం తగ్గాయి కాబట్టి రిలేటివ్గా కొన్ని కాస్ట్ అబ్జార్బ్ చేశాక మీకు ఎర్నింగ్స్ పవర్ ఈపీఎస్ అంటారు, ఎర్నింగ్స్ పర్ షేర్, అది తగ్గటం మూలంగా మీకు PE ఎక్కువ కనిపిస్తుంది. కొన్ని ఏళ్ళకి అది నార్మలైజ్ అయిపోతుంది. సో అలాగే నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఒకటి చూసుకోవాలి, ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఒకటి చూసుకోవాలి. ఈ రెండు చూసుకుంటే బ్యాంక్ హెల్త్, అంటే ఇప్పుడు మనం టెంపరేచర్ థర్మోమీటర్ మెజర్ చేసినట్టుగా బ్యాంక్ హెల్త్ అంటే ఏంటంటే ఫస్ట్ నెట్ ఇంట్రెస్ట్ మార్జిన్ ఎంత ఉంది, ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్ ఎంత ఉంది, మూడోది ఎర్నింగ్స్ గ్రోత్, అంటే ప్రాఫిట్స్ గ్రోత్ ఎంత ఉంది. లాస్ట్ ఇయర్ ప్రాఫిట్స్ మీద ఈ ఇయర్ ప్రాఫిట్స్ పెరిగాయా? ప్రాఫిట్స్ పెరగాలి అంటే వాళ్ళ డిపాజిట్ గ్రోత్ ప్లస్ లెండింగ్ గ్రోత్ పెరగాలి. ఫర్ ఎగ్జాంపుల్ హెచ్డిఎఫ్సి బ్యాంక్ లెండింగ్ గ్రోత్ 41% పెరిగింది. దట్స్ ఎ వెరీ వెరీ హై గ్రోత్. అయినా కూడా మార్కెట్ కొంచెం కరెక్ట్ అవుతుందంటే ఫ్యూచర్లో ఏం జరగబోతుంది అనేది మార్కెట్ హ్యావ్ దేర్ ఓన్ వ్యూ, అందుకని కొంచెం అడ్జస్ట్మెంట్ జరుగుతూ ఉంటాయి. సో ఈ కార్పొరేట్స్ ఎలా రావటం వల్ల కార్పొరేట్స్కి కొంతమందికి, ఫర్ ఎగ్జాంపుల్ మహీంద్రా అండ్ మహీంద్రా వాళ్ళు ఆల్రెడీ ఆర్బిఎల్ బ్యాంక్లో కొంత స్టేక్ తీసుకున్నారు, కంట్రోలింగ్ స్టేక్ లేదు. సో ఈ కార్పొరేట్స్ అందరూ హంగ్రీగా ఉన్నారు, మేము టెక్నాలజీ యూస్ చేసి రీటైల్ డిపాజిటర్స్ దగ్గరికి వెళ్ళి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకుంటాం, మాకు కూడా బ్యాంకింగ్ లైసెన్స్ ఇవ్వండి అని. సో ఈ పరిస్థితుల వల్ల కొంచెం మార్కెట్ కరెక్షన్ వచ్చిందని మనం తెలుసుకోవాలి. దీనివల్ల ఇది నెక్స్ట్ వీక్ కల్లా ఆగిపోవచ్చు,
ఇప్పుడు 3 days వరుసగా మనకి హాలిడేస్ వచ్చాయి. 1st February బడ్జెట్ ఉంది. బడ్జెట్లో పెద్ద అనౌన్స్మెంట్ జరిగితే ఏవైతే ఇప్పుడు కొంచెం లో కాస్ట్లో ఉన్నాయో ప్రైస్ ఎర్నింగ్స్ మల్టిపుల్స్లో బ్యాంకింగ్లో కొన్ని బ్యాంక్స్ పెరిగే అవకాశాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరు ఎప్పుడు కొనాలి ఎప్పుడు అమ్మాలి అనేది ఈ సెషన్ ఉద్దేశం కాదు. బట్ ఐ థాట్ టుడేస్ మార్కెట్ న్యూస్ కొంచెం అనలైజ్ చేద్దామని. థ్యాంక్ యూ సో మచ్. యా.